నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. టార్గెట్ కూటమి సర్కార వరుసగా అటాక్ చేస్తున్న వైసీపీ నేతలు, ముఖ్యమంత్రిపైనే బూతులతో దాడులు. తాజాగా ముద్రగడ పద్మనాభరెడ్డి గారండి. ఆయన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు, కాపుకి ఒక పెద్దగా ఉండేవాడు. కానీ ఆ జరిగిన పరిణామం పిఠాపురంలో ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసిన సవాళ్ళు, శబదాలు, ఆయన పేరు మార్చుకునేదాకా కూడా వెళ్ళిపోయారు. అది కూడా గొప్ప విషయం లేండి. ఈ రోజుల్లో ఏదో ఎన్నికల్లో మాట్లాడినప్పుడు లేకపోతే వేరేవేవో ప్రాణామానాలు చేసినప్పుడు ఎంతమంది రాజకీయ నాయకులు నిలబడే పరిస్థితి లేదు. ఇదిగో ముద్రగడ పద్మనాభరెడ్డి గారు చూడండి, ఈరోజు ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యారు. యాక్టివ్ అయ్యి ఏం చేశారంటే ఒక లేఖ అస్త్రాన్ని ఆయన ప్రయోగించారు. ఆ లేఖలో ఆయన ఏం మాట్లాడారు ఏంటిదిగో ఎక్స్క్లూజివ్గా ఆ లేఖను కూడా నేను చదివి వినిపిస్తాను. ఆయన భావన ఏంటో, ఆయన ఏం మాట్లాడాలనుకున్నారో. సో ఈ లేఖతో మళ్ళీ ఒక్కసారిగా సామాజిక వర్గ పరంగా కానీ వేరే పరంగా అవనియండి మళ్ళీ కాస్త హీట్ ఎక్కింది రాజకీయాలు. లేఖలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. పద్మనాభం గారు ఫుల్గా అటాక్ మోడ్లోకి దిగిపోయారు. పెట్టుబడులపై దృష్టి పెట్టిన చంద్రబాబు, రాష్ట్రానికి అనేక పెద్ద కంపెనీలు రాబోతున్నాయి, ఈ సమయంలో అలజడి సృష్టిస్తే కంపెనీలు వస్తాయా, తమ మాటలతో వైసీపీ అల్లర్లను క్రియేట్ చేస్తుందా, బూతులు తిట్టి రాజకీయ ఉద్రిక్తతలు పెంచుతున్నారా, ఒకవేళ ఆయన పెట్టుబడి అంటే ఇందులో ఏమైనా రాజకీయ కుట్ర ఉందా అని. ప్రతిదీ రాజకీయ పరంగా చూడాల్సిన అవసరం లేదు, చాలా రాజకీయ పరంగా ఉంటాయి. ఒకసారిగా మనం ఇక్కడ చూడొచ్చు ఆయన విజువల్. ఆ లేఖనే ఆయన అందరికీ పిలిచిస్తున్నారు. ఈ లేఖ ఏంటి అసలు నేను చదివి వినిపిస్తాను మొత్తం డీటెయిల్స్ అన్నీ. మళ్ళీ ముద్రగడ్డ గారి ఎంట్రీతోటి ఏమన్నా కులాల చిచ్చు చెలరేగుతుందా, చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలా లోకేష్లకు ముద్రగడ్డ లేఖ. తాజా పరిణామాలను ప్రస్తావించిన పద్మనాభరెడ్డి గారు కాపుల్ని అవమానిస్తున్నారంటూ ఆగ్రహం. అంబటి, జోగి రమేష్లను సపోర్టు చేస్తూ ఆయన లేఖ కొనసాగింది. టీడీపీ పాలనలో కాపు నేతలను టార్గెట్ చేశారంటున్న ముద్రగడ పద్మనాభం గారు గతంలో తనను, ఇప్పుడు అంబటిని టార్గెట్ చేశారంటూ ఆయన ప్రస్తావించడం. ఇక రాష్ట్రంలో గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండను చూస్తున్నామని చెప్పి ముద్రగడ గారు డైరెక్ట్గా అటాక్ మోడ్లోకి దిగడం. దహనకాండ ఈ రకంగానే. ఇక తిరుపతి లడ్డు అంశాన్ని పక్కదారి పట్టించడానికి ఇలా చేస్తున్నారని మరొక ఆరోపణ. ఏపీలో ఎమర్జెన్సీ పెట్టాలని కేంద్రాన్ని కోరుతున్న ముద్రగడ గారు విడుదల రజనీ, అంబటి, జోగి రమేష్లను అవమానించడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నలు. లడ్డూలో నెయ్యి కల్తీ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇదంతా అన్నది ఆయన అభిప్రాయం. సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఎవరో అభిప్రాయాలని ఎవరో కాదనలేరు, అవుననే పరిస్థితి ఉండదు. అది కాలమే నిర్ణయించాలి. నిజాలు బయటికి తేలాల్సిన అవసరం ఉంది. ఇదంతా కప్పిపుచ్చుకోవడానికి అన్నది ఆయన అభిప్రాయపడుతున్నాడు. ఇక పవన్పై ప్రేమతోనే టీడీపీకి కాపులు మద్దతు ఇచ్చారంటున్న ముద్రగడ పద్మనాభం గారు. సరే, ఈ ఎపిసోడ్ చూసే ముందు ఆయన లేఖలో అంశాలను ఒకసారి మనం ప్రస్తావించాలి కదా. ఆయన ఏం చెప్పారో మనం వినాలి కదా. మొత్తం లేఖ అంతా కూడా నేను వివరిస్తాను, ఒకసారి వినండి. ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములండి. ఈయన ఇందులో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. ముద్రగడ పద్మనాభం అని అంటలేదు ఆయన, ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములు అని చెప్పి ఆయన లేఖ రాస్తారు. ఈ మధ్య గాడి తప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నానండి. దీనికన్నా గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎమర్జెన్సీ పెట్టమని అడగండి. దీని ద్వారా ప్రతిపక్షాన్ని మీ పదవీకాలం అయ్యే వరకు జైల్లో పెట్టడానికి ఉపయోగపడుతుందని నా బలమైన అభిప్రాయం అండి. మాజీ మంత్రులు రజనీ గారిని, అంబటి గారిని, జోగి రమేష్ గారిని ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంతవరకు న్యాయమండి? దేశంలో ఏ రాష్ట్రంలో అయినా మీలాంటి పాలన ఎక్కడైనా ఉందా అండి? తిరుపతి లడ్డు నెయ్యిలో కల్తీ జరగలేదని సిబిఐ వారు రిపోర్టు ఇవ్వడంతో మీరు చెప్పింది పచ్చి అబద్ధమని తేలిపోవడం వల్ల ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు పడుతున్న పాట్లు అంతా ఇంత కాదండి. ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు మా తండ్రి గారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడూ అబద్ధం ఆడవద్దు, ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పినా సరి చేయలేము, జాగ్రత్త అని చెప్పేవారండి. ఈరోజు మీరు ఆడిన అబద్ధానికి మీరు, మీ పార్టీ ఎంతో నష్టపోయిందండి. సిబిఐ వారి రిపోర్టు వచ్చిన తరువాతైనా నేను కల్తీ గురించి చెప్పింది పొరపాటు అయ్యిందంటే చాలా బాగుండేదండి, మీ గౌరవం పెరిగేదండి. బాబు గారు మరొక చాలా ముఖ్యమైన విషయం అండి, ఆయన అంత మర్యాద కదా.
తమరి పరిపాలనలో ఎంతసేపు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు? గతంలో నా కుటుంబాన్ని, ఈరోజు అంబటి గారి కుటుంబాన్ని అవమానాలకు గురి చేస్తున్నారు. ఎంతవరకు మీకు మంచిదనిపిస్తుందండి? గతంలో ఈ కులానికి మీకు అధికారం రావడం కోసం బీసీ రిజర్వేషన్ ఇస్తానని అధికారంలోకి వచ్చిన తరువాత తమరు మొండి చెయ్యి చూపించడం అందరికీ తెలిసిందే. మరి ఈ కులం మీ మీద ఎంతో కోపంగా ఉన్నా గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారిపై ప్రేమతో మీకు మద్దతు ఇవ్వడం జరిగిందని నా అభిప్రాయం అండి. వారి మద్దతు ఇవ్వడం వల్ల మీరు జైల్లో ఉన్నప్పుడు డీలా పడిపోయిన మీ కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చిన సంగతి, ఈరోజు అధికారంలోకి వచ్చిన సంగతి నిజం కాదా ముఖ్యమంత్రి గారు? అయినా ఈ కులం మీద ఎప్పుడూ మీరు రగిలిపోతూనే ఉన్నారు. దయచేసి ఈ కులాన్ని ఈ రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండి. ఇట్లు ముద్రగడ పద్మనాభరెడ్డి. ఇదండి ముద్రగడ గారి లేఖాస్త్రం. అసలు ఒక అంశం, ముద్రగడ గారు విజ్ఞులు, పెద్ద ఆయన, గౌరవనీయులు, ఒక సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి. లెటర్ రాయడంలో తప్పులేదు. ఈ రకంగా చేయడం తప్పండి, లేకపోతే ఆయన ఇల్లు కాల్చకూడదు, కారు కాల్చకూడదు, అంబటి గారి మీద ఆ రకంగా చేయడం, అప్పుడు నా మీద ఈ రకంగా ఉన్నప్పుడు కూడా మీరు అడ్డుకోవాలని చెప్పాలి. వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి ఎవరికైనా ఈ రకంగా మీరు ఇల్లు అంబటి గారిని చేయండో లేకపోతే ఇంకోటి చేయండో అని చెప్పి పరిస్థితి ఉంటుందా? ఒక ఉద్రిక్త పరిస్థితులు అయినప్పుడు పోలీసులు వాళ్ళ డైరెక్షన్ వాళ్ళు తీసుకుంటారు. సరే, ఓకే, మీరన్నదే, ఆ రకమైన అనుమానాలు మీకు ఉండొచ్చు, ఆ రకంగా మాట్లాడొచ్చు. కానీ మీరు ప్రస్తావించినప్పుడు ఒక్క మాట అంటే చాలా గౌరవంగా ఉండేదండి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. మళ్ళీ మా నామం గారు అంటే మరి అది మళ్ళీ మీకు ఇబ్బందిగా ఉంటుందేమో, దాని మీద ఏమైనా మీరు ఫీల్ అవుతారేమో. మీరే చెప్తున్నారు కాబట్టి, మీరే ప్రస్తావిస్తున్నారు కాబట్టి నేను మాట్లాడతాను. సో అంబటి రాంబాబు గారు మీ మీద వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు చాలా తప్పండి. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల మీద ఆ రకంగా మాట్లాడకూడదండి అని ఒక్క మాట అంటే ఇంకా మీ గౌరవం పెరిగేదంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, నేను చెప్తున్న వార్తలు కాదు. ఎందుకంటే ఆ మాట ఒక్కటి ప్రస్తావించి ఆయన మాట్లాడడం తప్పే అండి. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారండి. నేను తప్పు చేశాను, నా వయసుకి నేను అలా మాట్లాడడం మంచిది కాదని చెప్పి పశ్చాత్తాపడ్డారండి. అప్పుడన్నా మీరు కాస్త సైలెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే అప్పుడన్నా సరే ఆయన మీదకి పోలీసులను పంపించకుండా, పోలీసులు వాళ్ళు పంపించారని మీరు అంటున్నారు కాబట్టి, వాళ్ళు పంపించారన్నది నా ఉద్దేశం కాదు, మీరు అనుమానిస్తున్నారు కాబట్టి మీరు చేయకుండా ఉండాల్సిందండి. సరే, ఆయన అరెస్ట్ చేసిన తర్వాత అన్నా ఇంటి మీదకి వెళ్ళి ఇళ్ళను దాని మీద ఏదో ఏవో సీసాలు ఏవో వేసారట, అలాంటివేవో లేకపోతే కార్లు కాల్చడం ఇలాంటివి చేయకుండా వాళ్ళకి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందండి. ఎందుకండి ఇలా చేయలేదు? ఈసారి ఇలాంటి గొడవలు కాపు కమ్మ ఇంకా ఓపెన్గానే మాట్లాడుకోవాలి, రెండు మాటలు మాట్లాడేది అదే కదా. ఈ వర్గాల మధ్య చిచ్చులు లేకుండా అన్నదమ్ముల్లాగా రాష్ట్రంలో కలిసిమెలిసి ఉందామండి. అలాగ మనం ముందుకు సాగాలండి. రాష్ట్ర భవిష్యత్తే మంచిదండి. మీరు సీనియరు, మీకు అన్నీ తెలుసు. అవసరం వస్తే మేము రంగంలోకి వస్తాము, కూర్చుని మాట్లాడదాము, అందరినీ సమస్యకు పరిష్కార మార్గాలు వెతుకుదాము. కులాలు ఏంటండి రాజకీయాల్లోని? కుల కార్డులు ఎందుకు వస్తున్నాయండి? పవన్ కళ్యాణ్ గారు ఆయన కాపు సామాజిక వర్గం కాబట్టి ఆయన కోసం నిలబడ్డారు, ఆయన మీకోసం నిలబడ్డారు అని మీరు అభిప్రాయపడ్డం, లేకపోతే ఇంతకుముందు నిలబడకపోతే గెలిచిన సందర్భాలు లేవా? మీకెవరు నిలబడ్డారు 2019 నుంచి 24 వరకుని? అదే సామాజిక వర్గం కదా, మరి ఎందుకు ఇప్పుడు నిలబడ్డారు? కాపు రిజర్వేషన్ అన్న చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా అది రప్పిస్తే బాగుండేమో కదా అని కొంతమంది మాట్లాడేది. సరే, ఇప్పుడు మీరు ఎందుకు వదిలేశారు, కార్డు ఎందుకు వదిలేశారు అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. అంటే ముద్రగడ పద్మనాభం గారిని విమర్శించాలని ఇంకోటనో కాదండి. సోషల్ మీడియాలో ఆయనకున్న గౌరవం, పెద్ద ఆయన అంటే చాలామందికి అభిమానం, ముండి ఆయన, ఇంక అందులో డౌటే లేదు. దేనికన్నా సరే తెగించారంటే దాని మీద నిలబడిపోతాడు ఆయన, దేనికి వెనకాడ్డు. సో అంత గౌరవంగా ఇంత సీనియారిటీ ఉన్నవాళ్ళు మీరు రెండు వర్గాలకి సూచించండి. ఒక వర్గం మీదే సూచిద్దాము, ఇదేదో ఆ సామాజిక వర్గానికి, మీ సామాజిక వర్గానికి ఏదో జరగరాంది జరుగుతుంది అని చెప్పి ఒక మెసేజ్ మీలాంటి వాళ్ళు ఇస్తే, ఇప్పుడున్న యువత దాన్ని ఏదో వేరే రకంగా డైవర్ట్ చేస్తే నష్టం ఎవరికండి? కొన్ని కుటుంబాలు నష్టపోవా? కొన్ని ఇబ్బందిగల పరిస్థితులు అవ్వా? పిల్లలు తెలియకుండా రోడ్లు ఎక్కారనుకోండి, ఏమవుతుంది? అది అరెస్టులు అయితే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవా? తప్పే ఉంది. మీరు మాట అనకూడదా? ఆ శక్తి మీకు లేదా? ఏమని చెప్పాలి మీరు? వద్దండి చంద్రబాబు నాయుడు గారు, కులాల మధ్యకు వస్తున్నదండి, దీన్ని కట్టడి చేయండి. ఇందులో కులాలు ఎక్కడ వచ్చినాయండి?
అంబటి మీద చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ శ్రేణులు అని అంటున్నారు. సరే, అందులో వేరే కుట్రలు ఉన్నాయా? ఇంకా తేల్చాల్సిన అవసరం ఉంది. ఆయనేమో అంబటి ఏమో 3rd డిగ్రీ చేసామని ఆయనేమో జడ్జి ముందు చెప్తున్నారు. ఇందులో నిజం ఉందా? ఆ నిజాలన్నీ నిగ్గు తేల్చండి. ఈ రకంగా దాడులు మంచిది కాదు కదా, రాష్ట్రంలోని ఉద్రిక్తలు దారి తీయకూడదు కదా. మన ముందు చాలా పెద్ద టాస్క్లు ఉన్నాయండి. మీరు భాగస్వామే మీ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం గారు కూడా భాగస్వామి. ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు, మంత్రి స్థాయి వ్యక్తి. ఆయనకంటూ ఒక క్యాడర్ ఉంది. సో మీరిచ్చే మెసేజ్ ఎలా ఉండాలి అంటే పెద్దరికంగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. కానీ ఈ రకంగా ఇస్తే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వేరే శక్తులు ఏమైనా వచ్చినాయి అంటే రాష్ట్రానికి ఇబ్బంది. తెలుగుదేశం పార్టీ రేపు గెలుస్తారా, పవన్ కళ్యాణ్ గారు రేపు గెలుస్తారా, ఓడిపోతారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వస్తుంది, ఇది కాదండి. ఎవరు గెలండి, ఎవరు ఓడిపోండి. కానీ ఈ రకమైన వ్యాఖ్యలు వస్తే, ఈ రకమైన ప్రచారాలు వస్తే అది ఎవరికి నష్టం? రాష్ట్రానికి నష్టం. వచ్చే పెట్టుబడిదారులు పోతారు. ఇప్పటికే రాజధాని ఎప్పటికి నిర్మాణం అవుతుందో, దాని పరిస్థితి ఏంటో, అది ఎప్పుడు పూర్తి స్థాయిలో విస్తరిస్తుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక పెద్దన్న పాత్ర పోసే వాళ్ళు ఎవరన్నా గొడవలకి ఆజ్యం పోయకూడదు, చిచ్చులు రేపకూడదు, కులచిచ్చు అస్సలు లేపకూడదు. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ వినిపిస్తుంటాయి. సో అది మంచి పరిస్థితి కాదు. మిగతా ప్రాంతాల్లో కూడా వాటిల్లోనే ఉంటుంది. ఇక్కడ చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి ఆ సామాజిక వర్గాలు ఒక్కసారిగా కానీ రోడ్లు ఎక్కితే పరిస్థితి చేయి జారిపోతుంది, లాడ్రాట తప్పిపోతుంది. సరే, నేను ముందుగా చెప్పినట్లుగా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసే పరిస్థితి కాదు ఇది. అంబటి గారు మాట్లాడడం తప్పు, అంబటి గారిని అలా చేయడం తప్పు. ఇది నిజం. ఎవరికి సపోర్ట్ చేశారు? ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది? ఈరోజు లెటర్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. మీరు ఏం మాట్లాడారో అది నేను చదివి వినిపించి మాట్లాడుతున్నాను. కానీ మీలాంటి వాళ్ళు ఇచ్చే మెసేజు అది వేరే రకంగా డైవర్ట్ తీసుకుంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. దయచేసి ఏ పెద్ద నాయకులు కూడా, ఏ సామాజిక వర్గ నాయకులు కూడా సమయం పాటించండి. దీన్ని కూల్ చేయడానికి చూడండి. జరిగింది, దాన్ని ఎవరు జరిపించారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. పోలీసు వాళ్ళు కూడా ఎవరైతే దౌర్జన్యాన్ని పాల్పడ్డారో, ఎవరైతే వచ్చేసారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. తప్పులేదు. అవసరమైతే వాళ్ళకి సెక్షన్లు వేయండి, జైలుకి పంపించండి, ఇంకొక దాడి జరగకుండా చూడండి. ఇంకొకరెవరు ఈ రకంగా లకారం భాషలతో మాట్లాడకుండా కూడా కట్టడి చేయండి. ఇదందరికీ గుణపాఠం కావాలండి. ఇక్కడి నుంచి ఇంకా పెంచుకుంటా పోకూడదు, దాన్ని తుంచుకుంటా పోవాలి. తప్పు జరిగినప్పుడు తుంచుకుంటా పోవాలి. ఒక చీడపురుగు ఏమైనా ఉన్నదనుకోండి, దాన్ని నాశనం చేయాలి. వృక్షవృక్షాలు ఉన్నాయనుకోండి, దాన్ని పీక అవతల పడేయాలి. అమ్మ వృక్షం మనకి నీడనిస్తుంది కదా, లేకపోతే పొల్యూషన్ కట్టడి చేస్తుంది కదా అని చెప్పి విషవృక్షాలను పంచుకోలేం కదా. గంజాయి మొక్కలు ఉంచుకుంటారా? ఆ జీవితాలు నాశనం చేస్తుంది. గంజాయి మొక్కలు తుంచాలి, ఖచ్చితంగా తుంచి తీరాలి. అలాంటి గంజాయి మొక్కలుగా ఎవరున్నా సరే వాళ్ళకి కూడా సరైన గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉంది. దయచేసి ఉద్రిక్తలకు ఇంకా తెర లేపొద్దు. పెద్దవాళ్ళు ఎవరైనా మీరు సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, రెండు వైపులు ఇవ్వండి. ఒక సైడే అన్నట్టుగా ఇది కాపులను ఇలా టార్గెట్ చేస్తున్నారు, కాపులను ఇలా చేస్తున్నారు అని చెప్పి వేరే రకంగా ఇబ్బందికర పరిస్థితులకు తీసుకురావద్దు. పెద్ద ఆయన పద్మనాభం గారికి తెలియనివేం కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా దీన్ని ఇంకా పెంచకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ ఉద్రిక్తలు చెలరేగుతున్నాయి, దాన్ని కట్టడి చేయాలి. ప్రభుత్వంలో మీరున్నారు, ముందు బాధ్యత మీది. ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎవరైనా చూస్తారు. వాళ్ళ నాయకుడిని జైల్లో పెట్టారు, వాళ్ళ నాయకుడిని ఏదో 3rd డిగ్రీ చేశారంటే వాళ్ళు ఆందోళన చేస్తారు. ఏది నిజం ఏది అబద్ధం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందరూ సైలెంట్ మోడ్లో ఉన్నారనుకోండి, ఇది ఎటువైపోయినా దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ అన్ని పార్టీలు జాగ్రత్తగా ఉండండి, సంయమనం పాటించండి, రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగండి. దయచేసి కులాలను మాత్రం రోడ్డు మీదకి లాగొద్దు.